శ్రీగురుభ్యో నమః. బాణామతి. ఇంటిలో పిల్లల ఏడుపు వినబడుతుంది. ఇంట్లో పిల్లలున్నా ఒకటే రకంగా ఏడుస్తూనే ఉంటారు. ఇంట్లో చొరబడినప్పుడు బాణామతిని ఇంట్లోకి దూర్చినప్పుడు చిన్న పిల్లల మీద ప్రయోగం చేస్తారు. ఫస్ట్ చిన్న పిల్లల తర్వాత 17 ఏళ్ళ యుక్త వయసురాలు ఎవరైనా సరే వానికి ఆ ఇంట్లో బలి పంపి దాన్ని తీసుకుపోతాడు. వాడు 17 ఏళ్ళ పిల్లని కంపల్సరీ ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు తీస్తాడు. ఆ ఇల్లును నేలమట్టం చేసేదాకా వాని మనసు ఊకోరు. తస్మా జాగ్రత్త. ఇది మాత్రం వాడు మొదలు పెట్టిండు అంటే ఇడవడు. ఆ విధానంగా బాణామతి విధానాలు చేతబడి కన్నా ఎక్కువ బాణామతికి కావలసిన విధి విధానాలు దాని విధానాలు వేరే ఉంటాయి. దాని గురించి నేను చెప్పా. కాకపోతే జరిగే ప్రమాదాలు ఈ విధానంగా ఉంటాయి కాబట్టి దాని గురించి నేను చెప్తాను. దాని గురించి మీరు జాగ్రత్త పడండి. ఈ రోజులల్లో వాళ్ళు చేసే విధానాలే ప్రయోగాలు. బండి ఇంటి ముంగట ఉంటే అకస్మాత్తుగా బండి అగ్నికి ఆహుతి అవుతుంది. మన ఇంట్లో డబ్బులు కూడా ఒక విధానంగా మనం అక్కడ పెట్టి ఇక్కడికి వస్తుంటే డబ్బు కూడా అగ్నికి ఆహుతి అవుతాయి. మనం ఆరతిస్తుంటే చేతులకి పడిపోతుంటుంది. ఎవరికన్నా పసుపు కుంకుమలు అప్పచెప్పినప్పుడు జారిపోయి కింద పడతాయి. ఈ విధానాలు చేసేదే బాణామతి ప్రయోగం. ఆ ప్రయోగం మనము ఇంట్లో సౌండ్ డాబా మీద ఎవరో ఎక్కి దుంకినట్టు అనిపిస్తుంది. గజ్జల సౌండ్ వినబడుతుంది. పిలిచినట్టు మీద ఏదో శక్తి ఆలినట్టు, మీద ఏదో శక్తి మన మీద ఆలుతుంది. పంపుతాడు, వాడు చేస్తాడు. అదే విధానం పంపిస్తాడు. ఆగమాగం చేస్తాడు. కనుగుడ్లు తేలేస్తాడు, పీకలేస్తాడు, అరుపులు. ఆ విధానం ఉంటాయి. ఎవరు చెప్పినా నమ్మరు. ఆ విధానంగా చేసి పంపేది బాణామతి విధానము చాలా డేంజరు. ఆ విధానము దాని గురించి ఎవ్వరూ కానీ తక్కువ చూడకండి. దాని ఒక విధానంగా మన ఇంట్లో జరిగింది అంటే మన ఇంట్లో ఏదో జరుగుతుందని ముందు జాగ్రత్త పడండి. ఇవి క్షుద్ర పూజలు. క్షుద్రంతో చేస్తాడు. రాత్రి పూట వాడు ఎంచుకునే సమయం రాత్రి ఏది కానీ, నీరు కానీ, గాలి కానీ, నిప్పు కానీ, పంచభూతాలు లెవెల్ ఉండే టైం అదే. కథలు ఎక్కడ సౌండ్ ఉండకుండా చూసుకొని చేస్తాడు. ఆ ప్రయోగము ఇంటి వ్యక్తి వాళ్లకు చేపిచ్చే విధానం మన ఇంటోడు పోతేనే చేస్తాడు. లేదా వీడు వానికి ఏదో చేస్తే కీడి చేస్తే వాడు చేస్తాడు. అతి భయంకరమైన విధానాలు బాణామతి. చేతబడిలల్లా బాణామతి ప్రాణం తీసేదాకా ఇచ్చిపెట్టదు. ఎందుకంటే వాడు ప్రేతాత్మలు పంపుతాడు ఇంటికి. ప్రేతాత్మలు పంపి ప్రేతాత్మతోనే ఆడే విధానమే బాణామతి. ఆ బాణామతి ఏం జరుగుతుంది, ఏం చేస్తుందని, ఆ ఇంట్లో ఏం జరిగేది మొత్తం వీడు చూసుకుంటాడు. ఆ బాణామతి విధానం అతి డేంజర్ అయిన విధానం.